పోలవరం ఒకసారి ఎమ్మెల్యేలు తీసుకొని మీరు వెళ్ళాలి అధ్యక్ష. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. మీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి చూపించండి ఆల్ ఎమ్మెల్యేస్కి. ఎందుకంటే అధ్యక్ష, ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమీపంలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎక్కడ కట్టే అవకాశం లేదు. అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఈ హౌస్లో కానీ బయట కానీ ప్రతి వారం సోమవారం వస్తే నేను పోలవరం చేసి ఒక పట్టుదలగా చేసి 73% పూర్తి చేసాం అధ్యక్ష. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 7 మండలాలు తెలంగాణకు ఇచ్చిన మండలాలు ఇక్కడ రాకపోతే అది పూర్తి కాదని గట్టిగా ఫైట్ చేస్తే ఆనాడు సేమ్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష మోడీ గారి నాయకత్వంలో ఆ 7 మండలాలు ఇచ్చారు. ఇచ్చి ఆ ప్రాజెక్టు ముందు తీసుకుపోగలిగాం. ఆ గౌరవంతోనే ఇప్పుడు కూడా పోలవరం జిల్లాను చేశానంటే అక్కడుండే బాధితులపైన నాకుండే గౌరవం అని చెప్పి కూడా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అలాంటి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని అన్ని విషయాలు చెప్పారు. నేను ఇంక దానికి జోరుపోను. విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ప్రాజెక్ట్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే సంవత్సరం పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన దేశ చింతలపూడి, ఇది కూడా మీరు ఒకసారి చూస్తే ఆ చింతలపూడిని కూడా ఎక్కడికక్కడ మొత్తం వదిలేసి ఎన్జిటికి పోతే కనీసం అప్పీల్ చేయకుండా మాట్లాడకుండా చేస్తే వదిలేశారు. దాన్ని కూడా ఫాలోఅప్ చేశాం. చింతలపూడిని పూర్తి చేస్తాం. అది పూర్తి చేస్తే ఏదైతే అప్లాంట్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి కానీ కృష్ణా కానీ ఈ పక్కంతా కూడా మొత్తం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఏలూరు జిల్లా నుంచి అది కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూసినప్పుడు ఓసారి ఎవ్రీడే నేను లెక్కలు చూసుకుంటూ ఉంటాను అధ్యక్ష. ఈరోజు మేము అవేర్ ఒకటి పెట్టాం. అందులో మీరు చూస్తే మన రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు మేజర్ మీడియం మైన్ ఇరిగేషన్ చూస్తే 1312 టీఎంసీ నీళ్లు పెట్టే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా 60.46% రిజర్వాయర్లు నీళ్లున్నాయి. అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 793.66 టీఎంసీ నీళ్లు ఈరోజు కూడా నిల్వలు ఉండే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాబోయే సంవత్సరం కొన్ని అలార్మింగ్ న్యూస్ కూడా వస్తుంది. వర్షపాతం తగ్గచ్చని. అందుకే నేను మా రామానాయుడు గారు ఇప్పుడే చెప్పారు, నేను చాలా స్పష్టంగా ముందుగానే పంటలేమన్నాం. మే 15వ తారీఖున డేట్ ఇస్తాం, నార్మల్కి నీళ్ళు ఇస్తాం. మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీ పరిధిలో ఎక్కడైతే పంటలు వేయాలనో ఆ పంటలని ముందేసి రెయినీ సీజన్లోనే వచ్చేట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మీరు చూస్తే ముందు చూపుతో ఈరోజు చేసింది కాదు. మైక్రో ఇరిగేషన్ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో 16 లక్షల హెక్టార్లో ఉండేది నెంబర్ 1 భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. హైయెస్ట్ ఎక్స్టెంట్కి వెళ్ళాం. 13 లక్షల హెక్టార్లు హార్టికల్చర్ ఉంది. 3 లక్షల హెక్టార్లు వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటి పంటలు ఉన్నాయి. ఈరోజు రాయలసీమ అప్ టు మార్కాపురం వరకు 90% సబ్సిడీ ఇస్తున్నాం. మిగతా రాష్ట్రంలో 70% ఇస్తున్నాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఏకర్స్ని కవర్ చేసే పరిస్థితి వస్తుంది. మైక్రో ఇరిగేషన్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూస్తే వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్, దీన్ని ఒకప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ పెట్టాలని
వాటర్ యూజర్స్ అసోసియేషన్ తీసుకొచ్చాం. మొన్న కూడా మీటింగ్ పెట్టాం. తద్వారా ఈరోజు మీరు చూస్తే వాటర్ యూజర్స్ అసోసియేషన్ అంతా కూడా ఒకప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పెట్టారు. ఇప్పుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి మొత్తం కూడా వారికే బాధ్యత చెప్తున్నాం. ఈ కాలవే కాదు, ఏరియాలు కూడా మారుస్తున్నాం. ఒక్కొక్క ఏరియా ఆఫ్ జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఫారెస్ట్ కానీ, రివర్స్ కానీ, వాగులు కానీ, వంకలు కానీ మొత్తం ఆ ఏరియా అంతా కూడా వాటర్ కన్జర్వేషన్ దగ్గర నుంచి టోటల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళకే అప్పచెప్పే పరిస్థితికి వస్తున్నాం. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే దీనివల్ల చాలా వరకు మనకు లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం కూడా ఒక పాలసీ పెట్టుకున్నాం. ఆ పాలసీ ప్రకారం +3 -8 వర్షాకాలం అయిపోయిన తర్వాత +3లో ఉండాలి. మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అయ్యేటికి -8లో ఉండాలి. మనం వాడవలసింది 5 మీటర్ల వాటరే వాడే పరిస్థితులు రావాలి. ఈరోజు మనం కానీ భూమిని కూడా భూగర్భ జలాలుగా ఒక జలాశయంగా మనం మార్చుకోగలిగితే, నా జీవితంలో నేను చాలా చూశాను. చాలా క్యాంపెయిన్స్ చేశాం. దేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొచ్చాం. ఊరూరు తిప్పాం. అక్కడి నుంచి మీరు ఒకసారి ఇవన్నీ కూడా చూసినప్పుడు కంటోర్ ట్రెంచెస్ కొట్టాం. ఒక్క అనంతపూర్ జిల్లాలో 10 లక్షల వాటర్ పాండ్స్ తవ్వాం. ఓసారి మన అవసరం తీరిపోయినాక అవన్నీ వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ సమస్యలు వచ్చేప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ అవన్నీ కూడా మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది. రెండో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఎనర్జీ కూడా విపరీతంగా సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు మేము దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. నిన్నే ఒక జిల్లాలో ఒక రఫ్ ఎస్టిమేట్ చేశారు. అన్నమయ్య అబ్నార్మల్గా వాటర్ సేవింగ్ చేయగలిగారు, వాటర్ కన్జర్వేషన్ పెంచగలిగారు. దగ్గర 6 మీటర్లు పెంచారు. 6-7 మీటర్లు పెరిగే కొందికి అక్కడ కన్జంప్షన్ ఆఫ్ పవర్ తగ్గింది. ఇంకొక పక్కన హార్టికల్చర్ పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా మీ కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ డీటెయిల్స్ ఉన్నాయి, మీ అందరికి ఇచ్చాం. మనం కానీ 1 మీటర్ కానీ నీళ్లు పెంచగలిగితే తద్వారా దగ్గర 300 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఎనర్జీ సేవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఇంకొక పక్కన మన టార్గెట్ కూడా 2014లో 23.11 గ్రీన్ కవర్, 24కు వచ్చే కొద్దిగా అది 29.25కు పెంచాం. 25లో 30.05కు పెరిగింది. టార్గెట్ 2030కి 37% పెట్టుకున్నాం. 2047కి 50% గ్రీన్ కవర్ ఉండాలనేది ఒక ఆశయం. ఇది ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి పోతున్నారు, మీరు టీటీడీకి వెళ్తున్నారు. నిన్న కూడా నేను మాట్లాడాను. ఈరోజు 89.5% గ్రీన్ కవర్ ఉండే ఏకైక ప్రదేశం తిరుమల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఎప్పుడు ఈరోజు చేసింది కాదు, గడిచిన 30 సంవత్సరాలు. ఒకప్పుడు నేను భక్తుడిగా అక్కడికి వెళ్ళేవాడిని, మీరు కూడా వెళ్ళుంటారు. ఎక్కడ చూసిన రాళ్ళు రెప్పలు కనపడేటివి. ఈరోజు ఎక్కడ కూడా రాళ్ళు విని లేకుండా మొత్తం రాళ్లల్లో కూడా చెట్లు పెట్టామంటే ఇది సాధ్యం. అది కూడా నిరూపించుకున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఫైనల్గా నేను ఒకటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. పోలవరం, నల్లమల సాగర్, దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు, లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. ఈరోజు తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ మీరు ఒకసారి చూస్తే అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు నేను స్ఫూర్తితో కట్టిన ప్రాజెక్టులే తప్ప ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే
తర్వాత ఫర్దర్గా ముందుకు తీసిపోయి గోదావరి పైన కృష్ణా పైన అనేక ప్రాజెక్టులు కట్టాం. దాని ఫలితాలు ఇప్పుడు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే కొంతమంది మా రామానాయుడు గారు చాలా క్లియర్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం కూడా చెప్పాడు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష, దానికి ముందుగానే నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి 2 రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా లోయర్ అయిపోయినది. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి, దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై నేను యుద్ధ భేరీ చేశా. నేను ఆ రోజు అధ్యక్ష ఒక పక్క అన్ని ప్రాజెక్టులు అప్పటికే ఏదైతే మన రాజంపేట దగ్గర ఉండే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. అదే మరి నేను గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టలేక నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, కొట్టుకోబోయింది. ఆ గేటు పెట్టడానికి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఎవడు రాకపోతే 2 సీజన్ల ఒక గేటు పెట్టలేని పరిస్థితి, ప్రభుత్వ పైన విశ్వాసం లేకుండా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అక్కడి నుంచి పోలవరం డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితి, దాన్ని ఐడెంటిఫై చేయని పరిస్థితి. అదే మరిగా మీకు ఇప్పుడే చెప్పాను, చింతలపూడి ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి ప్రారంభించింది ముచ్చుమర్రి దగ్గర ప్రారంభించాను. శ్రీకాకుళం వెళ్ళి ఏదైతే మన వంశధారి దగ్గరికి వెళ్ళి ఎండ్ చేసి ఫేజ్ 2లో మళ్ళీ చైతన్యం తేవాలని నేను అనంతపూర్ జిల్లాకు ప్రారంభించి నంద్యాలకు వచ్చాను అధ్యక్ష. నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అధ్యక్ష. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. నీళ్లుంటే అన్ని సమస్యలు పరిష్కారం చేయగలుగుతాం. ఆ నీరు లేకపోతే అన్ని సమస్యలు వస్తాయి. కావేరీ పైన ఎంత గొడవ జరిగిందో చూసాం. ఇంకొక పక్కన ఈరోజు కొంతమంది రాజకీయం కోసం నీటి సమస్యలు తీసుకొస్తున్నారు. కానీ మన చేతుల్లో ఉండే పనులు మనం చేయకుండా ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా సమస్యలను జట్లం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే ఈరోజు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరి బాధ్యత వాటర్ సెక్యూరిటీ. ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ దక్షిణ భారతదేశంలో వేరే రాష్ట్రాలకు లేవు. అయితే ఈ సంకల్పాన్ని మీ పరిధిలో పూర్తిగా మీరు ముందు తీసుకుపోగలిగితే నదుల అనుసంధానం, రెండోది భూమిని జలాశయంగా మార్చడం, వాటర్ కన్జర్వేషన్ చేయడం, అల్టిమేట్గా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగి, ఇండస్ట్రీకి నీళ్ళు ఇవ్వగలిగి, అదే మరిగా అష్యూర్డ్ వాటర్ నుంచి ప్రతి ఇంటికి కానీ ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వగలిగితే దానికంటే మించినటువంటి అభివృద్ధి లేదు. దయచేసి ఈరోజు ఈ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని పూర్తి చేస్తాం. చేయడమే కాదు, ఒక బ్లూ ప్రింట్ కూడా తయారు చేస్తాం తొందరలోనే. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఏ విధంగా చేయాలో చేసుకుంటూ ముందుకు పోయి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, త్రాగడానికి కూడా ఒక క్వాలిటీ వాటర్ ఇచ్చే బాధ్యత, ఇండస్ట్రీకి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రం రుణం తీర్చుకుందాం. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ నమస్కారాలు. ముఖ్యమంత్రి గారు మీ సలహా మేరకు త్వరలోనే ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందరినీ పోలవరం తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం సార్, మా మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని. రెండోది ఏంటంటే, మరి ఈరోజు నిధుల కొరకు అభ్యర్థులపై ఓటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
33వ అభ్యర్థన కింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖకు 17,373 కోట్లు 95,97,000 రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అలాగే 34వ అభ్యర్థన కింద చిన్న తరహా నీటిపారుదల శాఖకు 870 కోట్లు 76,27,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నిధులు కొరకు అభ్యర్థులకు మంజూరు చేయడమైంది. తర్వాత ముఖ్యమైన విషయం అయితే మన అసెంబ్లీ స్టార్టింగ్లో గవర్నర్ గారు వచ్చి స్పీచ్ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. దానిపైన మన సభలో ఒక తీర్మానం చేసి థ్యాంక్స్ చెప్తూ ఒక లెటర్ రాసాం. గవర్నర్ గారి నుంచి మళ్ళీ లెటర్ వచ్చింది, మనం పంపించిన లెటర్ అందిందని వారు కూడా లెటర్ పంపించడం జరిగింది. అది సభ సమక్షంలో ఉంచడం జరుగుతుందని చెప్పి మనకు చేస్తున్నాను. రెండోది ఏంటంటే ఈవేళ సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ స్పోర్ట్స్ ఉంటాయి మనకి. అందరూ వచ్చి దయించి ఆఖరి రోజు పూర్తవుతుంది. లేదు, హ్యాండిక్యాప్డ్ అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు అవుతారు, అలాగా మా మామూలుగా ఉంటారు. అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా 3 గంటలకే స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లోజ్ చేద్దాం రేట్లన్నీ కూడా. మళ్ళీ మనం ఈనాడు సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి శుక్రవారం అంటే 27 ఫిబ్రవరి 26న ఉదయం 9 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.